ప్రార్థన చేసి గుడారంలోకి వెళ్దాం. ప్రేమగల తండ్రి, దయగల నాయన, నీ వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మనకని భర్తని పిల్లల్ని ప్రేమించినైనా చక్కటికి ఈ సంధిలోనైనా స్థలం ఇచ్చి ఈ చిన్న గుడారం వేసుకోవడానికి కృప దయచేసినందుకే స్తోత్రమయ్యా. ఏ ఇంటికి ఎలా కంచె వేసావో ఇంటికి కంచె వేయాలని నీ నామలు ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా ఇంటి చుట్టూ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభా. ఇంటి చుట్టూని ప్రభా నీ దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. భార్య భర్తల ప్రభా చేస్తున్న కష్టాల జీవితాన్ని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నైనా, కృప చూపండి తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో నాయన ఇంట్లో మేము అడుగు పెడుతున్నాం సేవకులుగా ప్రభా. నువ్వు మాకంటే ముందుగా ప్రధాన యాజకుడివై ఇంట్లోకి రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటి చుట్టూ నీ కంచె వేయమని ప్రార్థిస్తున్నావు నాయన. ఇంటి చుట్టూ నీ రక్తంని ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఇంటిలోన దీవెన దయచేయండి నాయన, ఇంట్లోన ఆశీర్వాదం దయచేయండి ప్రభా. ఈ ఇంటి చుట్టూ త్వరగా ఇల్లు కట్టబడుతున్న కృప దయచేయండి నాయన. ఇంట్లో నివసిస్తున్న పిల్లల్ని దీవించండి నాయన. యజమానులను దీవించమని ప్రార్థిస్తున్నాము నాయన. ప్రార్థన ఆలకించి దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఇంట్లో అడుగు పెడుతున్నాం. సభలు కొడతాం గట్టిగా. యేసు ఉన్న ఇంటిలో దయ్యముండదు, దయ్యముండదు, దయ్యముండదు. యేసు ఉన్న ఇంటిలో దయ్యముండదు, దయ్యముండదు, దయ్యముండదు. యేసు ఉన్న ఇంటిలో దయ్యముండదు, దయ్యముండదు, దయ్యముండదు. యేసు ఉన్న ఇంటిలో కష్టాలుండవు, కష్టాలుండవు, కష్టాలుండవు. యేసు ఉన్న ఇంటిలో దయ్యముండదు, దయ్యముండదు, దయ్యముండదు. అందరూ చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. అందరూ స్తోత్రం, స్తోత్రం ప్రార్థన చేద్దాం. రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం. కృపాసక్తి సంపూర్ణ సర్వాధికారైన సర్వశక్తి కలిగిన మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నీకు అనేకమైన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. రాత్రికాల సమయంలో నా తండ్రి ఇందులో ప్రవేశించి ఇక్కడ జరిగించిన విధానాలను బట్టి స్తోత్రాలు నాయన. అనేకులు నా తండ్రి తనకిచ్చినటువంటి భక్తులు పిల్లలు ప్రేమించి ఆయన అయ్యా స్థలం ఇచ్చారు ప్రభా. స్థలంలో తండ్రి చిన్న పాపను వేసుకోవడానికి మీరు కృప చూపించారయ్యా. అయ్యా తండ్రి ఈ యొక్క స్థలంలో మీరు పవిత్ర పరిచయానికి స్తోత్రాలు అయ్యా, పరిశుద్ధ పరిచయానికి స్తోత్రాలు. దైవ సేవకుల కంటే ముందుగా అయినా ఈ నివాసంలోనికి మీరు వచ్చినందుకే మీకు స్తోత్రాలు యేసయ్యా. ఈ నివాసం చుట్టూ మీ కంచె వేయబోతున్నందుకే స్తోత్రాలు. దేవా మీ కాపులో ఉంచబోతున్నందుకే మీకు స్తోత్రాలు నాయన. యోగు గుడారం చుట్టూ కంచె వేసినట్లుగా అయ్యా ఈ గుడారం చుట్టూ మీ కంచె వేసినట్టుగా మీకు స్తోత్రాలు నాయన. అయ్యా నా తండ్రి యోగు గుడారంపై మీ గొర్రెపిల్ల రహస్యాన్ని ఉంచినట్లుగా ఈ గుడారంపై తండ్రి మీ రహస్యాన్ని ఉంచబోతున్నట్టుగా మీకు స్తోత్రాలు. మీరు నివాస స్థలమును వర్ధిలింప చేయండి నాయన, మీకు స్తోత్రాలు. దేవా కుటుంబస్తులను ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి గుడారాన్ని మీరు ప్రతిష్ఠించినందుకై నీకు మరోసారి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ కుటుంబంలో నివసిస్తున్న వారందరినీ మీరే కాపాడి సంరక్షించి మీరు అక్కడికి రాజ్యాన్ని మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని ప్రారంభం నుంచి ఇంతవరకు కార్యక్రమాన్ని జరిగించినందుకు మరోసారి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనకు సంతోషించింది. మనకి పిల్లలు ఇక్కడ చేరువచ్చిన వారందరికీ దైవజనులకు సదాకాలతోనే నడిపించుగాక. హల్లెలూయా.
హల్లెలూయా బోలే స్వరాజ్యకే రాజుల రాజుకే త్వరగా రానే యేసయ్యకే హల్లెలూయా